హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. మా కమ్యూనిటీలో సంప్రదాయకరమైన ఈకో ఫ్రెండ్లీ గణపతి ఉత్సవాలు ఇలా నిర్వహించారండి. మన పర్యావరణానికి కాలుష్యరహితమైన ఇటువంటి మట్టి వినాయకుడిని నిర్వహించడం వలన మనందరికీ కూడా చాలా మేలు జరుగుతుంది. గణపతి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున జరిగిన కార్యక్రమాలని ఒక్కసారి చూసేద్దాం. మొదటి రోజున గణపతి ఉత్సవాల్లో మొదటగా స్వామిని స్థాపితం చేశారు. ఆ తర్వాత స్వామివారికి పట్టు వస్త్రాల్ని సమర్పించారండి. ఆ తదుపరి స్వామివారిని పట్టు పంచెతో ఇలా అలంకరణ చేశారు. చాలా కళ ఉట్టిపడుతుందండి. 2 కళ్ళు సరిపోలేదు చూసేదానికి. అంత కళగా ఉన్నాడు మా వినాయకుడు. స్వామివారికి మహానైవేద్యంగా లడ్డుని సమర్పించారు. తదుపరి వినాయకుడి విగ్రహాన్ని స్పాన్సర్ చేసిన వారి చేతుల మీదుగా మొదటి రోజు మొదటి పూజ జరిపించడం ఆనవాయితీగా వస్తుందండి. తర్వాత చిన్నపిల్లలందరూ కూడా చిన్న వినాయకులతో రెడీగా ఉన్నారు పూజ చేయడానికి. చిత్రం ఆ గణపతి విగ్రహం మీద వేసేది గమ్ గణపతి మీరు మీ పని చేస్తా ఉండండి సైమల్టేనియస్ గా. చిన్నపిల్లల పూజ అనంతరం చిన్న వినాయకుళ్ళని మేమే ఒక బకెట్లో వాటర్ పెట్టుకొని వాటర్లో నిమజ్జనం చేసేసామండి ఇలాగా.